నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనుంది కూటమి సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రెడీ అయింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. నెల రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గ్రాట్యుటీ అమలును కేంద్రంపై నెట్టేస్తూ కాలాన్ని గడిపేసింది. అంగన్వాడీలు 50 రోజుల పాటు రోడ్డెక్కి ధర్నాలు చేసినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో గ్రాట్యుటీ అమలు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలు చేసేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా జీవో ఇవ్వనుంది. గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 10 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు 1,00,000, ఆయాలకు 40,000 ఇస్తున్నారు. ఏటా 600 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పదవీ విరమణ పొందుతున్నట్టు అధికారుల అంచనా. వీరికి పదవీ విరమణ ప్రయోజనం కింద చెల్లింపులతో ఏటా 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రభుత్వానికి వ్యయమవుతున్నట్టు లెక్క తేలింది. గ్రాట్యుటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద ఇస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు 11,500 వేతనం. ఇందులో 15 రోజుల వేతనము అంటే 5,775 రూపాయలు వస్తాయి. అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసు 35 ఏళ్లు. 62 ఏళ్లు వచ్చే వరకు ఆమె విధుల్లో ఉండి పదవి విరమణ చేస్తే 27 ఏళ్లు సర్వీసులో ఉన్నట్టు. ఆ ప్రకారం ఆమెకు 1,55,000 గ్రాట్యుటీగా వస్తుంది. ఆయాకు నెలకు 7,000 కాగా వారి సర్వీసుకు అనుగుణంగా గ్రాట్యుటీ అందనుంది. ఏటా జరిగే పదవీ విరమణకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపులకు 20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలవుతోంది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కేసులో అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఆ తర్వాత కర్ణాటక అమల్లోకి తెచ్చింది. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు అంగన్వాడీల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు. కాబట్టి 2026 జనవరి 26 వరకు పదవీ విరమణలు ఉండవని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత జరిగే పదవీ విరమణలకు గ్రాట్యుటీ అమల్లోకి వస్తుంది.